Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fidelis Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ గురించి చాలా మంది మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ గురించి లేదు అని అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి చేసే టాపిక్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫైబ్రాయిడ్స్. చూడండి, మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో ఎక్కువ మంది శాతం పిల్లలు అన్మ్యారీడ్ ఉన్నారు, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అన్మ్యారీడ్ పీపుల్, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అండి, ఇప్పుడు నాకు ఫైబ్రాయిడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ నాకు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుడతారా? లేదు అని అంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి, మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాము కానీ మాకు పిల్లలు పుట్టట్లేదు ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల. కొంతమంది ఆల్రెడీ కన్సీవ్ అయిపోయిన వాళ్ళు, ఫైబ్రాయిడ్స్ వల్ల అబార్షన్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అన్నిటి గురించి, అసలు ఫైబ్రాయిడ్స్ ఉంటే పిల్లలు పుడతారా, పుడితే ప్రెగ్నెన్సీ మధ్యలో ఏమైనా అబార్షన్ అవుతుందా, ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు, లేదంటే ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవ్వదు, కొంతమందిలో పిల్లలు కూడా పుడతారు అండ్ హెల్దీ నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. సో ఇవన్నిటి గురించి డీటెయిల్డ్ గా మనం ఒకసారి ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. మీరు గనక మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నా, లేదంటే మ్యారేజ్ చేసుకున్నారు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నా, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా, లేదు ఆల్రెడీ ఒక ఫస్ట్ బేబీ ఉంది సెకండ్ బేబీ కోసం మీరు ట్రై చేస్తున్నారు అండ్ ఫైబ్రాయిడ్స్ తో డయాగ్నోస్ అయ్యారు, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా దీంట్లో అన్నిటి గురించి మనం డీప్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది. ఇంకేమైనా ఉంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఎలా కాంటాక్ట్ చేయాలనేది కూడా వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది. ఇది కాకుండా మీరు నార్మల్ గా ఫైబ్రాయిడ్స్ గురించి సఫర్ అవుతూ ఉన్నా, మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద ఫైబ్రాయిడ్స్ గురించి ఆల్రెడీ వీడియో చేసామండి, ఆ వీడియోస్ గురించి కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటేనే ట్యూమర్స్ అండి, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాము. నాన్ క్యాన్సరస్ అంటే ఇది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సే లేదా అంటే చాలా రేర్ గా, ఎక్కడో 1000 మందిలోనో లేకపోతే 10,000 మందిలోనో ఒకటో రెండో కేసెస్ కనిపిస్తాయండి. అది కూడా బాగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో, లేదు అని అంటే అసలు పట్టించుకోలేని వాళ్ళలో, సిమ్టమ్స్ ఉన్నా కూడా పట్టించుకోలేని వాళ్ళలో ఇట్లాంటి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ వెరీ రేర్ అండి. సో ఈ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ చిన్న రైస్ గ్రెయిన్ అంత దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు, అది అలాగే ఉండొచ్చు, లేదు అని అంటే ఒక మస్క్ మెలన్ అంటే ఒక మనకి కర్బూజా ఉన్నంత సైజ్ వరకు కూడా ఇది పెరగచ్చు అనమాట. సో ఈ పెరగడం తగ్గడం అనేది బాడీ చేంజెస్ బట్టి జరుగుతుంది. ఏమేం చేంజెస్ బట్టి జరుగుతుంది, ఏమేం హార్మోన్స్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాము, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సైన్స్ అండ్ సిమ్టమ్స్. సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైబ్రాయిడ్స్ అంటేనే కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. అది కాకుండా ఈ రోజు మన టాపిక్ స్పెసిఫిక్ గా మనం ఇన్ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి ప్రాబ్లం అవుతుంది, లేదు అని అంటే కన్సీవ్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం అవుతుందో ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. దాని తర్వాత కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇన్ఫర్టిలిటీకి ఆర్ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ గా చూసుకుంటే ఇన్ఎబిలిటీ టు కన్సీవ్. చాలా మందిలో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది. అది ఎప్పుడు తగ్గుతుంది అనేది లొకేషన్ బట్టి ఉంటుంది, ఫైబ్రాయిడ్ సైజ్ బట్టి ఉంటుంది, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది, అండ్ మీ హార్మోన్ లెవెల్ బట్టి కూడా ఉంటుంది. సో ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంటే కన్సీవ్ అవ్వలేమనేది ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం కన్సీవ్ అవ్వడం కొంచెం రిస్కీ ప్రాసెస్. సెకండ్ థింగ్, ఒకవేళ కన్సీవ్ అయినా కూడా మిస్ క్యారేజ్ అంటే అబార్షన్. మీరు చూస్తున్నారు కదా, వన్స్ కన్సీవ్ అయ్యి బేబీ ఇంప్లాంట్ అయిపోయిందన్నా కూడా బేబీ పెరిగేటప్పుడు ఫైబ్రాయిడ్ ఉంటే కొంచెం ప్రాబ్లం అవ్వి దానివల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ లో తీసుకుంటే మాత్రం కన్సీవ్ అవ్వడం కష్టం అవుతుంది, కన్సీవ్ అయినా నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. మరి అదేంటంటే స్టార్టింగ్ లో కొంతమంది ప్రెగ్నెన్సీ నార్మల్ కూడా అవ్వచ్చు అని అన్నారు కదా, అది ఎలాంటి ఫైబ్రాయిడ్స్ లో నార్మల్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. మీరు గనక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండి అసలు మీకు ఫైబ్రాయిడ్స్ ఉందా లేదా అనేది తెలియాలి అని అంటే కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్, మెన్స్ట్రువల్ లో చేంజెస్, అంటే మెన్సెస్ లో చేంజెస్ అవుతాయండి. ఐదర్ బాగా ఎక్కువ మెన్సెస్ అయిపోవడము, లేదంటే ప్రతి 15 రోజులకు అయిపోవడం, ప్రతి 10 రోజులకు అయిపోవడం, ఎలాంటి ఇర్రెగ్యులారిటీ అయినా స్టార్ట్ అవ్వచ్చు. అసలు అవ్వట్లేదు, 4-5 నెలలకోసారి అవ్వట్లేదు అని అంటే, అవినా కూడా కొంచెం అవుతుందంటే మేబీ అది PCOS కింద రావచ్చు. బట్ యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ లో ఎక్కువగా ప్రెసెంట్ అయ్యేది ఏంటి అని అంటే ఎక్కువగా పీరియడ్ అవుతుంది, ఒకవేళ 5 రోజులు అయినా కూడా ఫ్లో చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఫ్లో ఎక్కువైనా, పీరియడ్ ఎక్కువ సార్లు అవుతున్నా, లేదంటే ఉన్న పీరియడే ఎక్కువ రోజులు అవుతున్నా, ప్రొలాంగ్డ్ పీరియడ్ అవుతున్నా,
క్లాట్స్ ఎక్కువగా పడుతున్నా కూడా ఫైబ్రాయిడ్ ఉందా లేదో ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పెయిన్ ఉంటుందండి. చాలా మందికి నార్మల్ గా పీరియడ్ ఉన్నప్పుడు చాలా మందికి పెయిన్ ఉంటుంది. బట్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళలో స్పెషల్ గా కిందకి లాగుతున్నట్టు, గుంజుతున్నట్టు, పొత్తి కడుపు దగ్గర బాగా ఇట్లా లాగుతున్నట్టు పెయిన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ పీరియడ్ అప్పుడు కూడా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. పొత్తి కడుపు నుంచి వెనకాల నడుం వరకు కూడా లాగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ గా మెన్సెస్ అయ్యేంత వరకు కూడా లాగుతా ఉంటుంది అనమాట. సో ఇలాంటి పెయిన్ కండిషన్ కూడా ఫైబ్రాయిడ్ లో ప్రెసెంట్ అవుతుంది. ప్రెషర్ సిమ్టమ్. ప్రెషర్ అంటే ఏంటి అని అంటే ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి ఒక్కొక్కసారి వెనకాల రెక్టమ్ మోషన్ పాస్ చేసే దాని మీద గానీ లేదంటే యూరిన్ పాస్ చేసే దాని మీద గానీ ప్రెషర్ పడొచ్చండి. దాంతో పాటు కాన్స్టిపేషన్ కూడా అసోసియేట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే రెక్టమ్ మీద ప్రెషర్ పడినప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అది కాకుండా చాలా మంది ఎక్కువ ఫ్లో ఉందా లేదా కూడా రికగ్నైజ్ చేయరు. ఏమో నేను స్ట్రెస్ పడుతున్నాను అందుకే కొంచెం ఫ్లో ఎక్కువైంది పీరియడ్ అని క్లియర్ గా వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే తెలియకుండానే ఎనెమిక్ అయిపోతారు. అంటే పాలిపోవడం, పళ్ళు చిగుర్ల దగ్గర నుంచి రక్తం రావడం, గోర్లు తొందరగా విరిగిపోవడము, జుట్టు బాగా రాలిపోవడం, మొహం పాలిపోయినప్పుడు తెల్లగా అవుతుందండి. అది తెలుపు కాదు, పాలిపోవడం, నాలుక పాలిపోవడం, కళ్ళ దగ్గర ఈ కనురెప్పల కింద పాలిపోవడం, ఓవరాల్ గా వీక్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కనుక ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అంటే ఎక్కువ రోజుల పీరియడ్స్ కానీ లేకపోతే ఫ్లో ఎక్కువ దాంతో సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్లడ్ కౌంట్ ని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా రీప్రొడక్టివ్ అండ్ ఆబ్స్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ప్రెగ్నెన్సీ అవ్వడానికి కష్టం, ప్రెగ్నెంట్ అయినా నిలబెట్టుకోవడం కష్టం, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. మీరు కనుక ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ డయాగ్నోజ్ అయి ఉంటే దిస్ ఇస్ నాట్ నెసెసరీ. అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ మీరు చేసుకుని ఉంటారు. మీరు కనుక లేటెస్ట్ గా ఇట్లా మెన్స్ట్రల్ చేంజెస్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంది, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే నాకు యూజ్ అవుతుంది అంటే మాత్రం ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి. దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కనుక మెన్స్ట్రల్ లో చేంజెస్ వచ్చినా, మెన్స్ట్రల్ పీరియడ్ అంటే పీరియడ్ లో చేంజెస్ ఏమైనా వస్తున్నా, జుట్టు సడన్ గా రాలిపోవడం, క్లాట్స్ ఎక్కువ పడిపోవడం, కళ్ళు తిరిగిపోవడం, మొహం పాలిపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ అండ్ ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫైబ్రాయిడ్స్ కొన్ని సార్లు ఎంత సైజ్ పెరిగిపోతాయంటే మన డాక్టర్ పడుకోబెట్టి ఇట్లా ప్రెస్ చేసి చూస్తారండి. దాన్ని పాల్పేషన్ అని అంటారు. ఇట్లా ప్రెస్ చేసి చూస్తారు. అట్లా ప్రెస్ చేసి చూసినప్పుడు కూడా చిన్న గెడ్డలాగా తగులుతూ ఉంటాయి సైజ్ పెద్దగా అయినప్పుడు. సో దాన్ని పాల్పేషన్ అంటారు. కొన్నిసార్లు పెల్విక్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వన్స్ ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అది కాకుండా ఇంకేమేమి టెస్టులు చేయించుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈజీగా డిటెక్ట్ అయ్యేది, చాలా మందికి తెలిసింది కూడా ఏంటి అంటే అల్ట్రాసౌండ్. యుఎస్జి అబ్డోమిన్ అండ్ పెల్విస్ అనేది కామన్ ఇన్వెస్టిగేషన్. మనకి దీంట్లో ఫైబ్రాయిడ్ ఉందా లేదా, ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అది క్లియర్ గా లేనప్పుడు ఎంఆర్ఐ ని సజెస్ట్ చేస్తారు. సో ఎంఆర్ఐ లో క్లారిటీ, బౌండరీ క్లారిటీ అనేది వస్తుంది. అది కాకుండా ఇంకా క్లియరర్ వ్యూ కావాలి అని అంటే హిస్ట్రోస్కోపీ చేస్తారు. అంటే లోపల వ్యూ చేస్తారు అనమాట కెమెరా పెట్టి. మనకి ఇక్కడ ఒకసారి మీరు క్లారిటీగా చూసుకుంటే ఇది అల్ట్రాసౌండ్, ఇది అందరికీ తెలిసిందే. అది కాకుండా పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే బైమాన్యువల్ ఉండొచ్చు, లేదంటే పర్ అబ్డామినల్ మనం ప్రెస్ చేసి కూడా చూడొచ్చు. అది కేస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది కాకుండా హిస్ట్రోస్కోపీ, ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూట్రైన్ క్యావిటీ లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక చిన్న లైట్ వేసుకొని మొత్తం లోపల ఎలా ఉంది, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అని స్పెషల్ గా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ వ్యూ చేయడానికి, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది వ్యూ చేయడానికి ఏమో సెలైన్ హిస్ట్రోస్కోపీ యూజ్ చేస్తారంటే ఇదే దాంట్లోనే మనకి సాల్ట్ వాటర్ అనేది ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇంజెక్ట్ చేసినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. హిస్ట్రోస్కోపీలోనేమో యూట్రస్ క్లారిటీ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అది కాకుండా లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా మనకి ఇంకా క్లియరర్ పిక్చర్ తెలుస్తుంది అండ్ ఈజీగా ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అది కాకుండా అదర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మీరు సడన్ గా పీరియడ్ ఎక్కువైపోతుంది, బరువు కూడా పెరిగిపోతున్నారు, హెయిర్ ఫాల్ అయిపోతుంది, రోజంతా లెథార్జిక్ గా అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళలో TSH, T3, T4 చేయించడం జరుగుతుంది. యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు చాలా మందిలో మాత్రం హైపోథైరాయిడిజం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది కాకుండా హార్మోనల్ ప్రొఫైల్ చేయించాల్సి ఉంటుంది. అది కాకుండా మీరు పాలిపోయినట్టు అనిపిస్తే CBP చేయించాల్సి ఉంటుంది. సో ఇట్లాగా మీ సిమ్టమెటాలజీ బట్టి అదర్ ఎగ్జామినేషన్స్ అనేవి లేదంటే అదర్ బ్లడ్ టెస్ట్లు అనేవి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. బేసిక్ థింగ్ అయితే USG అండి. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే అసలు యూట్రస్ ఎక్కడ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఫైబ్రాయిడ్స్ వస్తాయి,
ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని తెలుసుకుంటేనే మనం ఆ ప్రాబ్లమ్ ని ఎలా అరికట్టాలనేది అర్థమవుతుంది అండ్ ప్రికాషన్స్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. సో ఒకసారి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అందరికీ తెలిసిందే. ఇవి రెండు ఓవరీస్ అని అంటాము, దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ అని అంటాము, ఇదిగోండి. అండ్ ఈ పార్ట్ ని యూట్రస్ అని అంటాము, సర్విక్స్ అండ్ వెజైనా. బట్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓవం ఆర్ ఓవరీస్ దగ్గర నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి, ఓకేనా. ఈ ఎగ్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఈ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ వన్స్ మనకి ఇంటర్కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ అనేది ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి దీన్ని ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, అంటే ఒక లివింగ్ సెల్. ఇక్కడ అది కొన్ని డివిజన్స్ అయిన తర్వాత కిందకు వస్తుంది అనమాట, వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది, ఇక్కడ అతుక్కొని ఇక్కడ పెరుగుతుంది, ఓకేనా. ఇది మెయిన్ థింగ్ ప్రెగ్నెన్సీలో గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ ఇలా కలవకపోతే, ఇలాగా ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రం ఈ ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఉందో లోపల లేయర్ అనేది ఊడిపోతుంది అనమాట. ఈ హోల్ యూట్రస్ కి మనకి 3 లేయర్లు ఉంటాయండి. ఒకటి లోపల లేయర్, దాన్ని ఎండోమెట్రియం అని అంటాం. మధ్యలో లేయర్ అంటే ఈ మజిల్ లేయర్ అంతటిని మనం మయోమెట్రియం అని అంటాం. అండ్ బయట కవరింగ్ ని పెరిమెట్రియం అని అంటాం అనమాట. సో ఈ 3 లేయర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైబ్రాయిడ్ ఎక్కడ పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ ఫర్టిలిటీ, ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యూట్రస్ లో 3 లేయర్లు ఉంటాయి, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం వెళ్ళే టాపిక్ లో ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉంటే ఎక్కడ ప్రెగ్నెన్సీలో మనకి ప్రాబ్లం వస్తుంది, స్పెర్మ్ ఓవం కలవకపోవడానికి ఛాన్సెస్ ఏంటి, ఒకవేళ కలిసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ప్రెగ్నెన్సీ నిలవకపోవడానికి, అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి, ఎలాంటి ఫైబ్రాయిడ్స్ లో వస్తాయి అనేది క్లియర్ గా ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎలాంటి కాజెస్ వల్ల మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం, లేదంటే ఫర్టిలిటీ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల మనకి ఫిజికల్ గా అబ్స్ట్రక్షన్, అంటే అది గ్రో అవుతుంది కాబట్టి బేబీ గ్రోత్ కి అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది, సరిగ్గా గ్రో అవ్వనివ్వదు. అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, యూట్రస్ క్యావిటీని మొత్తం కూడా అది షేప్ అనేది మార్చేస్తుంది. యూట్రన్ ఒక సర్టన్ షేప్ లో ఉంటేనే మన బేబీ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆ సర్టన్ షేప్ పోతే మాత్రం అది బేబీ హెల్త్ కి కానీ బేబీ గ్రోత్ కి కానీ మంచిది కాదు, దాని వల్ల అబార్షన్ అయిపోతూ ఉంటుంది. సర్వైకల్ చేంజెస్, సర్విక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఈ సర్విక్స్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫైబ్రాయిడ్స్ గ్రో అయితే కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. అంటే ఏంటి, అబార్షన్స్ అయిపోవడము, లేదు అని అంటే ఇంప్లాంటేషన్, అంటే వన్స్ అతుక్కున్న తర్వాత బేబీ గ్రో అవ్వలేకపోవడము, లేదు అని అంటే ఈ సర్వెక్స్ లో ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల కొన్ని బ్యాక్టీరియల్ చేంజెస్ కూడా అవుతాయి. అది మనం బాడీ చేంజెస్ లో ఒకసారి మాట్లాడుకుందాము. సో ఇట్లాంటి సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. అది కాదు కూడా ఇంపైర్డ్ ఇంప్లాంటేషన్, అంటే చెప్పాను కదండి, అతుక్కోకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. అది ఫైబ్రాయిడ్ ఉంటే అవుతుంది అనమాట. అతుక్కొనివ్వదు, అంటే బేబీ వెళ్ళి యూట్రస్ కి అతుక్కుంటేనే మనకు అక్కడి నుంచి బేబీ గ్రోత్, న్యూట్రిషన్ అనేది తీసుకుంటుంది అమ్మ దగ్గర నుంచి. ఈ ఇంప్లాంటేషన్ కూడా మనకి ఈ ఫైబ్రాయిడ్ అవ్వనివ్వదు. దాంతో పాటు ఇంకేం అవ్వనివ్వదు, ఇంక్రీజ్ యూట్రైన్ కాంట్రాక్టిలిటీ, అంటే వన్స్ ఫైబ్రాయిడ్ వచ్చిన తర్వాత యూట్రస్ ఇట్లా మూవ్మెంట్ ఉంటుందండి. మనకి ఎలా అయితే ఫుడ్ తింటే పొట్ట లోపల పేగులని మూవ్మెంట్ అయ్యి మనకి మోషన్ పాస్ అవుతుందో, ఇన్ ద సేమ్ మేనర్ యూట్రస్ కి పీరియడ్ వచ్చినప్పుడు కూడా అది కిందకి ఏదైతే ఎండోమెట్రియల్ లేయర్ థిక్ అయి ఉందో అది కిందకి పడిపోవడానికి కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి. బేబీ డెలివర్ చేయడానికి కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి. సో బేబీ ఉన్నంత కాలం కాంట్రాక్షన్స్ ఉండకూడదు. ఉన్నాయి అని అంటే అబార్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది ఫైబ్రాయిడ్ లో ట్రిగర్ అవుతుంది అనమాట కాంట్రాక్షన్ అనేది. హార్మోనల్ అండ్ మాలిక్యులర్ చేంజెస్, అంటే ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల మనకి బాడీలో కొన్ని హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా జరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ అండ్ ఆటోఫేజీ, అంటే బాడీలో కొన్ని కణాలు ఏమైనా తప్పు ఉంటే దాన్ని చంపేయడం జరుగుతుంది అండ్ కొత్త కణాలు పుట్టడం జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఫైట్ చేసే కెపబిలిటీ, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు దోమ కుట్టింది అనుకోండి, దాన్ని అరికట్టడానికి మన బాడీ వేడిగా అవ్వడం, అక్కడ దద్దురు రావడము, నీరు పట్టడము, అంటే ఉబ్బడము, ఇలాంటివి జరుగుతుంది అనమాట. ఇవన్నీ ప్రాసెస్ ని ఇన్ఫ్లమేషన్ అని అంటాం. ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ కూడా మనకి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎక్కువైపోతుంది, దానివల్ల బేబీ పుట్టే ఛాన్సెస్ తగ్గిపోతాయి. మైక్రోబియం చేంజెస్, చెప్పాను కదండి, ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాగైతే మన గట్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో, ఇన్ ద సేమ్ మేనర్ మనకి యూట్రైన్ క్యావిటీ, వెజైనా దగ్గర కూడా కొన్ని బ్యాక్టీరియా నార్మల్ గా గ్రో అవుతూ ఉంటాయి. అది సర్టన్ పిహెచ్ లెవెల్లో ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల ఆ పిహెచ్ లెవెల్లో కూడా చేంజెస్ అయ్యి
ఈ బ్యాక్టీరియా కూడా మనకి అబ్నార్మల్ గా గ్రోత్ అనేది ఉంటుంది. అది కూడా మనం క్లియర్ గా నెక్స్ట్ స్లైడ్ లో ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం, ఏమేమి అవుతుంది, ఎందువల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది. నెక్స్ట్ కమింగ్ టు ద బాడీ చేంజెస్ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇవి కాజెస్ అండి, అంటే ఏమేం ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇక్కడ ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను మీకు చెప్పాను కదా, ఫైబ్రాయిడ్ ఫామ్ అయితే మనకి ఈ స్పర్మ్ ఓవర్ కలవడానికి ఇబ్బంది అవుతుంది అనేది. వీటిని ఫాలోపియన్ ట్యూబ్స్ అని చెప్పాను కదండి, గుర్తుంది కదా. సో ఒకవేళ ఇక్కడ కనుక మీకు ఫైబ్రాయిడ్ ఫామ్ అయింది అనుకోండి, స్పర్మ్ ఇక్కడ నుంచి వచ్చినా కూడా ఇక్కడ దాటాలి, ఎందుకంటే ఓమ్ ఇక్కడ ఉంటుంది. ఇది దాటనివ్వకుండా ఇట్లాంటి కేసెస్ లో ఇక్కడ ఫైబ్రాయిడ్ అంటే గనక ప్రాబ్లం అవుతుంది. ఓకే, స్పర్మ్ అండ్ ఓవం కలవదు ఒకటి. అలా కాకుండా కలిసాయి, ఇక్కడ ఫైబ్రాయిడ్ లేదు, ఇక్కడ వచ్చింది ఫైబ్రాయిడ్, ఇలా ఫైబ్రాయిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ కలిసి బేబీ ఫామ్ అయిపోయి ఆ బేబీ ఇక్కడ అతుక్కోవాలి అని అంటే ఇది ఆల్రెడీ ఇలా వచ్చేసింది కదా. సో ఎంత ప్లేస్ మిగులుతుంది మనకు బేబీకి, ఇంత ప్లేసే మిగులుతుంది. ఇంత ప్లేస్ లో అతుక్కుని ఒక కొంచెం ఏరియా వరకు పెరిగినా దాని తర్వాత ప్రాబ్లం అయ్యి అది అబార్ట్ అయిపోతుంది ఒకటి. అది కాకుండా ఇది నిరంతరం పెరిగేది ఉంటుంది హార్మోనల్ చేంజెస్ ఉంటే. సో హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు ఇది పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, బేబీ మీద ప్రెజర్ పడుతుంది, మళ్ళీ బేబీ అబార్ట్ అయిపోతుంది. అది కాకుండా ఈ ఫైబ్రాయిడ్ ఏం చేస్తుందంటే ఈ బ్లడ్ సప్లై అంతా ఇది లాగేసుకుంటుందండి. న్యూట్రిషన్ కూడా, బ్లడ్ సప్లై కూడా లాక్కుంటుంది. బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, న్యూట్రిషన్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిజికల్ గా మనకి ప్లేస్ అనేది సరిపోవట్లేదు ఫైబ్రాయిడ్ ఉంటే, ఓకేనా. అది కాకుండా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఏంటి, ఈ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో ఈ ఫైబ్రాయిడ్ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతికి గ్లూ ఉంది అనుకోండి, గ్లూ ఉంటే అతుక్కుంటుంది కదా, అలా గ్లూ లేకుండా చేసేస్తుంది. అంటే ఎండోమెట్రియల్ లేయర్ ఒక రకంగా ప్రిపేర్ అయి ఉంటుంది ఆ బేబీ అతుక్కోవడానికి, ఓకేనా. అలాగా ఆ లేయర్, ఆ ప్రిపరేషన్ లేకుండా, అంటే ఆ అతుక్కునే కెపబిలిటీ లేకుండా చేసేస్తుంది ఫైబ్రాయిడ్. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది దీంట్లో బాగా తగ్గిపోతుంది. అది కాకుండా ఇన్ఫ్లమేషన్ అండ్ ఆటోఫేజీ, ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే మనం ఫైట్ చేసే కెపబిలిటీ అండి, అది అబ్నార్మల్ గా అయిపోతుంది. అంటే ఓవరాల్ గా ఇది ఎర్రగా అయిపోవడం, అంటే ఇన్ఫ్లేమ్డ్ అయిపోవడం అయిపోతుంది. బాడీ కూడా చాలా ప్రాసెస్ హార్మోనల్ డిస్రప్షన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ గురవుతుంది. ఇన్ఫ్లమేషన్ అనే వర్డ్ చాలా కామన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు, బాడీలో రకరకాల కెమికల్ చేంజెస్ రావడం వల్ల బాడీ అంతా కూడా వేడెక్కడము, దాని తర్వాత నీరు పట్టడము, అబ్నార్మల్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇన్ఫెక్షన్ కెపబిలిటీ అనేది తగ్గిపోవడము, ఒక్కొక్క దానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం, చిన్న దానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఉంటాయి, దానివల్ల ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా ఇంకేం ప్రాబ్లం అవుతుంది, వెజైనా యూట్రైన్ మైక్రోబిలో ప్రాబ్లం అవుతుంది. అంటే ఎలాగైతే మనకి పొట్టలో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో అలాగే వెజైనా దగ్గర కొన్ని బ్యాక్టీరియా కామన్ గా ఉంటాయి. గుడ్ అని చెప్పలేము కానీ కామన్ బ్యాక్టీరియా ఉంటుంది. సర్టన్ పిహెచ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా అనేది పెరగదండి అక్కడ ఉన్నది. సో ఇది ఫైబ్రాయిడ్ చేంజెస్ రావడం వల్ల పిహెచ్ లో చేంజెస్ రావచ్చు, యాజ్ సచ్ ఈ యూట్రస్ లో చేంజెస్ అవుతాయి. ఇక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఉన్నాయో అది కూడా ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోయి ఊరికేనే ఇన్ఫెక్షన్స్ రావడము, లేదు అని అంటే క్యాండిడియా ఇన్ఫెక్షన్స్ రావడం, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్ అయిపోతుంది. అండ్ అబ్నార్మల్ బ్యాక్టీరియా అంటే ఏదైతే క్యాజువల్ గా పెరిగే బ్యాక్టీరియా ఉంటాయో అది కాకుండా అబ్నార్మల్ బ్యాక్టీరియా కూడా పెరగడం స్టార్ట్ అయ్యి కొత్త డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ లోకి వచ్చేటప్పటికి యూట్రైన్ కాంట్రాక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. బేబీ ఉన్నంత కాలం యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వకూడదండి. కాంట్రాక్ట్ అయితే ఏమవుతుంది, యూట్రస్ కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి యూట్రస్ లో ఉన్న కంటెంట్స్ అనేవి బయట పడిపోతూ ఉంటాయి కదా. సో మనకి ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ కూడా అది ఎక్కువగా పెంచుతూ ఉంటుంది, అంటే యూట్రస్ ని ఇరిటేట్ చేసి కాంట్రాక్షన్స్ పెంచుతూ ఉంటుంది అనమాట. సో దీని వల్ల బేబీ అబార్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ అన్ని కండిషన్స్ మనకి ఫైబ్రాయిడ్ వల్ల జరుగుతుంది. అందుకనే ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మంది ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు, అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి కష్టం అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా 3rd మంత్ లో అబార్ట్ అయిపోవడం, 2nd మంత్ లో అబార్ట్ అయిపోవడం, 4th మంత్ లో అబార్ట్ అయిపోవడం, ఇలాంటి కామన్ గా కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఎలాంటి కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ ఉన్న ప్రాబ్లం అవ్వదండి, ఎలాంటి ఫైబ్రాయిడ్ ఉంటే ప్రాబ్లం అవ్వదు అంటే అది మనం ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం క్లియర్ గా. నెక్స్ట్ నథింగ్ బట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అండి. ఈ ఫైబ్రాయిడ్ లో ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది, ఎలాంటి లొకేషన్ లో ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఎలాంటి లొకేషన్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు అనేది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూద్దాం. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇది అందరికీ తెలిసిందే. ఇవి 2 ఓవరీస్, ఇవి 2 ఫెలోపియన్ ట్యూబ్స్, ఇది యూట్రస్ కదండి. ఈ యూట్రస్ లో మనకి కొన్ని రకాలైన ఫైబ్రాయిడ్స్ ఉంటాయి.
ఇది సబ్ సీరోజల్ అంటే అవుటర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ దగ్గర వచ్చేదాన్ని సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. ఇలాంటి సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నా, మల్టిపుల్ ఉన్నా, చిన్న చిన్నగా ఉన్నా, ఇది ఎలాగో బయట కదండి గ్రో అయ్యేది. సో యూట్రన్ క్యావిటీ లోపల ప్రాబ్లం ఏమీ లేదు కదా మనకి. సో స్పర్మ్ ఓవం కలవడానికి బానే ఉంటుంది, బేబీ గ్రో అయినా బానే ఉంటుంది. ఇది ఒకవేళ పెడంక్యులేటెడ్ అంటే దీనికంటూ ఒక స్టాక్ లాంటిది ఏదన్నా ఫామ్ అయితే, అంటే ఒక కొమ్మ లాంటిది ఫామ్ అయితే మాత్రం ఇది రెక్టమ్ దగ్గర కానీ యూరినరీ బ్లాడర్ దగ్గర కానీ ఏమన్నా సిమ్టమ్స్ అంటే కాన్స్టిపేషన్ కానీ పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప ప్రెగ్నెన్సీకి మాక్సిమం ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఎట్లాంటి హామ్ చేయవండి. అది కాకుండా నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇంట్రామ్యూరల్ అని ఉంటాయండి, అంటే మజిల్ లోపల గ్రో అయ్యేది. ఇది చిన్నగా ఉంటే, మల్టిపుల్ ఉన్నా చిన్నగా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. చిన్న చిన్నవి ఇక్కడ 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 ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, అలాంటి పెద్ద ప్రాబ్లం కాజ్ చేయవు. ఇది ఒకవేళ పెరిగింది అనుకోండి, ఉన్నదే ఇలా పెరిగింది అనుకోండి మజిల్ లోపలే, సో ఈ క్యావిటీ అంతా కూడా చిన్నగా అయిపోతుంది, బేబీ అతుక్కోవడానికి ప్రాబ్లం అవుతుంది, అంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ కన్సెప్షన్ ప్రాబ్లం అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ తర్వాత నిలుపుకునే ఛాన్స్ తగ్గిపోతుంది, అంటే అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఒకవేళ గ్రో అయితే. నెక్స్ట్ టైప్ ఆఫ్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఇంట్రామ్యూరల్ కానీ లేదు అంటే మూడో రకం వచ్చేసి సబ్మ్యూకోసల్ అని అంటారు. ఇది కనిపిస్తుంది కదండి, ఇది ఈ అవుటర్ లైనింగ్ దగ్గరే ఫామ్ అవుతుంది. ఏదైతే ఇంట్రామ్యూరల్ ఉన్నాయో అది మజిల్ లేయర్ లో అంటే మిడ్ లేయర్ లో ఫామ్ అవుతాయి. అది లావ్ అయినా లేదంటే ఈ అవుటర్ లేయర్ లో ఉన్న సబ్ సీరోజల్ ఇది ఫామ్ అయినా మనకి ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఇవి ఈ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర ఉన్నాయనుకోండి, అసలు స్పర్మ్ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా ఇది ఒకవేళ ఇన్నర్ లైనింగ్ లోపల నుంచి ఫామ్ అవుతుంది కదా, సో యూట్రైన్ క్యావిటీ ఖచ్చితంగా మనకి డిస్టార్ట్ అంటే డిఫరెంట్ గా అయిపోతుంది. సో అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దాంతో పాటు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఇంట్రామ్యూరల్ ఉన్నా లేదు అని అంటే సబ్మ్యూకోసల్ అంటే ఇన్నర్ లైనింగ్ లో ఫామ్ అవుతున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది, అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సబ్ మ్యూకోజల్ లో కూడా ఇది ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర లొకేట్ అయితే మాత్రం, లేకపోతే ఇక్కడ ఇట్లాంటి ఏరియాస్ లో లొకేట్ అయితే మాత్రం మనకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది. ఓకేనా, ఓన్లీ సబ్సీరోజల్ అంటే అవుటర్ లేయర్ లో ఫామ్ అయ్యే ఫైబ్రాయిడ్స్ వల్ల మాత్రం మనకి మాక్సిమం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి కానీ అబార్ట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉండవు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదండి, అవుటర్ లేయర్ లో ఉంటుంది కాబట్టి. మహా అయితే కాన్స్టిపేషన్ కానీ లేదు అని అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం కానీ జరుగుతుంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎంతో కొంత ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో, అంటే ఇది పెద్దగా అయింది అనుకోండి, ఇది కూడా బ్లడ్ సప్లై తీసుకుంటుంది కదా, ఇవి ఎలాగో ప్రాబ్లం కాజ్ చేస్తున్నాయి. ఇట్లాంటి వాటిలో కూడా బ్లడ్ సప్లై ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. సో యాజ్ సచ్ మీరు ప్రెగ్నెంట్ హెల్దీగా అవ్వాలి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవ్వాలంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే పర్లేదు, కానీ అది సైజ్ పెరుగుతున్నే కొద్దీ మీకు ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో తగ్గుతూ వస్తున్నాయి అని అంటే దీనికి మెడికేషన్ వాడి ఇది తగ్గించుకుని హెల్దీ యూట్రస్ లో మీరు కనుక ప్రెగ్నెంట్ అయితే మాత్రం బేబీ మంచిగా డెలివరీ అవ్వే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారు అని అంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి మెడికేషన్ ఇస్తారనేది చూద్దాం. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఇస్తారు, లేదు అని అంటే పిఓపిస్ ఇస్తారు, లేదు అని అంటే ఐయుడీస్ అంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ పెడతారు, జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ ఇస్తారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కండిషన్స్ లోను ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఇవి ప్రెగ్నెన్సీలో ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి. అంటే ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి మనం జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ ఇస్తే మెనోపాజ్ లాంటి స్టేజ్ వచ్చి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది ఐయుడీస్ అంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్, అది ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి మనం పెట్టలేం, అది కాంట్రాసెప్టివ్ గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్, కాంట్రాసెప్టివ్ అంటేనే బేబీ పుట్టడానికి అవకాశం లేదు. సో ఈ మూడిట్లోనూ బేబీకి దోహదపడేది ఏవి లేదు. ఇది నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుండా ఉండే వాళ్ళలో ఇది యూజ్ అవుతుంది. దీనికి తగిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇవి హార్మోన్స్ ఎందుకు ఇస్తున్నారు, మనకి ఏం మంచి చేద్దామని ఇస్తున్నారు, అది ఎలాంటి వర్కౌట్ అవుతుంది, కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి వీటికి అనేది క్లియర్ గా ఒక వీడియో ఆల్రెడీ చేసామండి, అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, ఒకసారి చూడండి. అది కాకుండా ఈ మూడు తీసేస్తే ఎన్ఎస్ఏఐడీస్ అంటే పెయిన్ కోసం ఇస్తాం. ఈ ట్రీట్మెంటే అవ్వలేనప్పుడు మనం పెయిన్ కోసం మెడికేషన్ ఇచ్చినా ఫైబ్రాయిడ్ గ్రోత్ ని దాన్ని ఎలాంటి వాటిగా ఎఫెక్ట్ చేయదు, అంటే పెయిన్ తగ్గిస్తుంది కానీ గ్రో అవ్వడాన్ని తగ్గించదు కదండి. సో దీనివల్ల కూడా మనకి కొంచెం ఉపయోగం లేదు. సర్జికల్ ట్రీట్మెంట్స్ లో మయోమెక్టమీ అనేది మోస్ట్ ప్రాబబుల్ గా చేస్తారు.
ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటుంటే, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అనుకుంటే, పీరియడ్స్ ఎక్కువ అయిపోతుంది, తట్టుకోలేకుండా ఉన్నారు, ఎనేమియా వస్తుంది అని అంటే ఎక్కువగా సజెస్ట్ చేసేది అయితే మయోమెక్టమీ సజెస్ట్ చేస్తారు. మయోమెక్టమీ అంటే ఏంటి అని అంటే యూట్రస్ ని ఎలాంటి హామ్ చేయకుండా ఫైబ్రాయిడ్స్ ని తీసేసే ప్రొసీజర్ అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ తీసేసిన తర్వాత కూడా హార్మోనల్ డిస్రప్షన్ ఉంటే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హిస్టెక్టమీ. అసలు ఇది మనం క్లియర్ గా కట్అవుట్ చేసేయచ్చు, ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ లేదంటే పిల్లల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూట్రస్ తీసేస్తే ఆ ఛాన్సే ఉండదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోవట్లేదు. ఇది కాకుండా ఆర్టరీ ఎంబోలైజేషన్, అబ్లేషన్ ఇట్లాంటి ప్రొసీజర్స్ కూడా ఉన్నాయండి. అవి అసలు ఎలాంటి వాళ్ళలో చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది నెక్స్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసు. అసలు ఎందుకు తీసుకోకూడదు అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే బేబీ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఈ జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ కానీ, ఐయుడిస్ కానీ, ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ వేసుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదు, కన్సెప్షన్ అనేది రాదు. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. దీన్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో మీకు ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడినా, జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ వాడినా, లేదు అని అంటే ఐయుడిస్ పెట్టించుకున్నా మనకి పిల్లలకి అనే ఛాన్స్ చాలా మటుకు ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గట్ ఇరిటేషన్ అయ్యి గ్యాస్ట్రైటిస్, దాని తర్వాత గట్ మంచి మైక్రోబ్స్ అని కూడా చచ్చిపోవడం వల్ల అబ్జర్ప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి ఏవి లేకుండా మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ గా బేబీని కన్సీవ్ చేయాలి, ప్రెగ్నెన్సీ హోల్డ్ ఆన్ చేయాలి, డెలివరీ అవ్వాలి అని అనుకుంటే బెస్ట్ మెడిసిన్ అయితే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. మన దగ్గర మంచి కేసెస్ క్యూర్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఫైబ్రాయిడ్ తగ్గిస్తుంది. హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఫైబ్రాయిడ్ పెరగకుండా ఉండడానికి, తగ్గడానికి కూడా. సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా బాగా హోమియోపతి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మళ్ళీ ఒక్కసారి తగ్గిపోయిందండి ఇంకా మళ్ళీ రాదా అంటే మళ్ళీ రాకుండా చేయడానికి కూడా మనకి హోమియోపతిలో మెడికేషన్స్ ఉన్నాయి. సో రికరెన్సీ రేట్ కూడా మనం తగ్గించవచ్చు. హోలిస్టిక్ గా మెల్లగా ఉన్న ప్రాబ్లమ్ ని రిలీవ్ చేస్తూ, క్యూర్ చేస్తూ, మళ్ళీ రికర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ మనం హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ మీకు ఫైబ్రాయిడ్ సైజ్ కూడా తగ్గిపోతుంది, అండ్ దాంతో పాటు రికరెన్సీ అనేది ఉండదు. దాంతో పాటు ఉన్న సిమ్టమ్స్ మెన్స్ట్రల్ ప్రొలాంగ్డ్ మెన్సెస్ కానీ, లేదు అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అని, ఇవన్నీ తగ్గిస్తూ ఓవరాల్ గా హెల్త్ బిల్డప్ చేయడం వల్ల మీకు మంచి బేబీ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని ఒకసారి ఒక ట్రై ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రికాషన్స్ తీసుకోకపోతే మీకు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. దాంతో పాటు ఉన్న ఫైబ్రాయిడ్ సైజ్ కూడా పెరిగిపోతుంది. సో ఏం చేయాలి ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించాలంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయట్ అండి. అవును, డయట్ లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే రెడ్ మీట్ అనేది తినకూడదండి. మీరు పీసీఓఎస్ ఉన్నా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినవి ఏమున్నా సరే, ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉన్నా, ఇలాంటి అందరూ కూడా చేయకూడదు ఒకటి ఏంటి అంటే రెడ్ మీట్ తినకపోవడం. అంటే మటన్ అవాయిడ్ చేయాలి, ల్యాంబ్ అవాయిడ్ చేయాలి, దాని తర్వాత బీఫ్ అవాయిడ్ చేయాలి, పోర్క్ అవాయిడ్ చేయాలి. దీంతో పాటు ఏం అవాయిడ్ చేయాలి, సోయ్ ప్రొడక్ట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. కొంతమంది సోయ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఎందుకంటే దీంట్లో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఉంటాయండి. సో దీని వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు రెడ్ మీట్ ని, సోయ్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అని అంటే చికెన్. కొంతమందికి చికెన్ కూడా పడదు, వాతం చేస్తుంది అంటారు కదా, అలా కొంతమందికి చికెన్ పడదండి. అలా పడలేనప్పుడు కూడా మనం చికెన్ అవాయిడ్ చేసుకుంటూ చికెన్ బదులు పప్పు తినడము, లేదంటే రాజ్మా తినడము, చోలే తినడము, దాంతో పాటు నెక్స్ట్ మంచి ప్రోటీన్ సోర్సెస్ లైక్ పనీర్ తినడము, ఇట్లాంటివి ఆప్ట్ చేసుకోండి. ప్రోటీన్ ఎక్కువ పెంచుకోండి. దాంతో పాటు ప్లేట్ ని గనక తీసుకుంటే, ఇంపార్టెంట్ డైటరీ చేంజెస్ లో ప్లేట్ ని గనక తీసుకుంటే, ఇలా ప్లేట్ ని 4 భాగాల కింద డివైడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ ఫస్ట్ భాగం వచ్చేసి మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అంటే ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు ఉంటాయి. సెకండ్ రకం వచ్చేసి కొంచెం ఫ్యాట్, కొంచెం ఫ్యాట్ అంటే ఆయిల్ కానీ, గీ కానీ, ఇలాంటిది ఫ్యాట్ అంటే ఎలాగో మన వెజిటబుల్స్ వండినప్పుడు అవి ఉంటది కాబట్టి సో దీన్ని తీసేయచ్చు. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి అని అంటే ఆయిల్ కానీ, ఇలాంటి ఈ ప్రోడక్ట్స్ కానీ అన్హెల్దీ ఫ్యాట్స్ కింద వస్తాయి. బట్ హెల్దీ ఫ్యాట్స్ కింద వచ్చేవి ఏంటి అని అంటే ఆల్మండ్స్, క్యాషూస్, నట్స్ అండ్ సీడ్స్ అండి. ఇవి హెల్దీ ఫ్యాట్స్ కింద వస్తాయి. సో ఇవి ఒక చిన్న గుప్పుడు తీసుకోండి. ఇంకొక 2 పార్ట్స్ వచ్చేసి ప్రోటీన్ పెట్టుకోండి. ప్రోటీన్ అంటే ఫిష్ అవ్వచ్చండి, లేదంటే పప్పు అవ్వచ్చు, రాజ్మా అవ్వచ్చు, చోలే అవ్వచ్చు. ప్రోటీన్ సోర్సెస్ ఏదైనా, పన్నీర్ అవ్వచ్చు, ఎగ్ అవ్వచ్చు, చికెన్ పడితే చికెన్ అవ్వచ్చు. ఈ హాఫ్ ప్లేట్ అంతా కూడా మనకి ప్రోటీన్ ఉండాలండి. నెక్స్ట్ ఇంకొక చిన్న పార్ట్ మిగిలిపోయింది కదండి, ఈ నెక్స్ట్ మిగిలిపోయిన చిన్న పార్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఇవి 2 ప్రోటీన్స్ కిందకు వస్తాయి, ఇది కార్బోహైడ్రేట్ కిందకు వస్తుంది. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి అనండి, మీరు రైస్ కానీ,
లేకపోతే మీరు తినే చపాతీలు కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్. సో ప్లేట్ ని ఎప్పుడు తిన్నా 4 భాగాల కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ భాగంలో వెజిటబుల్స్, నెక్స్ట్ 2 భాగంలో హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, నెక్స్ట్ ఇంకొక భాగంలో మాత్రమే మనకి రైస్ కానీ చపాతీలు కానీ తినండి. అలా మీరు తినడం వల్ల మీ వెయిట్ కంట్రోల్ అవుతుంది, మీ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ తగ్గుతాయి, మీ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ తగ్గుతాయి, అండ్ మంచి హ్యాపీ హార్మోన్స్ అనేది కూడా మనకి రిలీజ్ అవుతుంది గుడ్ ఫుడ్ తినడం వల్ల. మూడ్ కూడా బెటర్ అవుతుంది, ఫైబ్రాయిడ్ సైజ్ కూడా తగ్గుతుంది. అది కాకుండా ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మాయిలు ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ ఉన్న వాళ్ళల్లో 9 hours to 10 hours ఆఫ్ స్లీప్, గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలకైతే మినిమం 8 hours అండి, బట్ రీప్రొడక్టివ్ స్టేజ్ లో ఉండే అమ్మాయిలకైతే 9 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్లీప్ లో మధ్యలో మెలకు వచ్చేసిన, ఎక్కువ సెల్ ఫోన్ చూసుకుంటూ స్లీప్ పట్టకపోయినా కూడా ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వచ్చిన ఫైబ్రాయిడ్స్ తగ్గకుండా ఉండేది కూడా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా పాటించాలి. వర్కౌట్ అనగానే చాలా మంది జిమ్ కి వెళ్ళి రకరకాల వెయిట్స్ లిఫ్ట్ చేసేయడం, కార్డియో చేసేయడం, ఉరకడం చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఫైబ్రాయిడ్ సైజు, షేపు, లొకేషన్ బట్టి మీ వర్కౌటింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. మీరు కనుక ఎలాంటి డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఫైబ్రాయిడ్ ఉంది నేను వర్కౌట్ చేస్తే తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి మీరు వర్కౌట్స్ ఎలాంటివి చేయాలనేది కూడా ఉంటుంది. ఎక్కువగా ఒకవేళ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉంది, పెద్ద సైజ్ లో ఉంది అని అంటే కార్డియో కానీ జంపింగ్ కానీ ఇలాంటివి చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. మెల్లమెల్లగా బిల్డ్ చేసుకోవాలండి వర్కౌట్ అనేది. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే మీకు ఎలాంటి వర్కౌట్స్ ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా చెప్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్ తో పాటు వాటర్ మంచిగా తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకునేలాగా స్ట్రెచ్చింగ్ ఇంకా యోగా చేయడం వల్ల మీకు మాక్సిమం ఫైబ్రాయిడ్ పెరగకుండా ఉంటుంది. హార్మోన్స్ లెవెల్లో ఉంటే ఫైబ్రాయిడ్ పెరగదండి. సో ఈ హార్మోన్స్ లెవెల్లో ఉంచుకోవాలంటే మనం ఇలాంటివన్నీ చేయాలి, స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. సో ఇవి ప్రికాషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి నెగ్లెక్ట్. ఒకవేళ కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు పిల్లలు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అండ్ అబార్షన్స్ కూడా ఎక్కువ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు పిల్లల గురించి ప్లాన్ చేసుకోకపోయినా కూడా వన్స్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యాయి, పెరుగుతున్నాయి అని అంటే మాత్రం ఇంటర్నల్ గా ఒక్కొక్కసారి సివియర్ స్టేజ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బ్లీడింగ్ ఎక్కువైపోయి బ్లడ్ కౌంట్ పడిపోయి బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితిలోకి వస్తుంది. న్యూట్రిషనల్ గా కూడా డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి ఐరన్ లేకపోతే. దాంతో పాటు ఒకవేళ అది సైజ్ పెద్దగా అయిపోయి మీరు పట్టించుకోకుండా ఉంటే కొంతమందిలో చాలా రేర్ గా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫైబ్రాయిడ్ ఒక్కటే కాదండి, ఫైబ్రాయిడ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఫ్లక్చుయేషన్స్ వల్ల పెరుగుతుంది కాబట్టి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల మీకు ఫైబ్రాయిడ్ తో పాటు కంబైన్డ్ గా పీసీఓడియో, ఎండోమెట్రియోసిస్, ఎడెనోమయోసిస్ అట్లా డిఫరెంట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ ఉన్నా, లేకపోతే మెన్సెస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా డాక్టర్ కన్సల్టేషన్ as soon as possible తీసుకోండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే, లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి, నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని, ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేదంటే ఎడినోమయోసిస్, ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, డిస్మెనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఆఫ్లైన్ కన్సల్టేషన్. మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు, ఈ వీడియో చూస్తున్నారు, క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి. చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు. దీంట్లో 2 రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆడియో కన్సల్టేషన్, నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి. మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాము, మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేస్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కండి, మీరు ఒకవేళ ఎక్కడున్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి. యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ, ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పీసీఓడి, పీసీఓఎస్ లేదు అని అంటే ఓవేరియన్ సిస్ట్ ఇట్లా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి? ఒకటి, ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో కానీ, పీసీఓస్ లో కానీ, ఎండోమెట్రియోసిస్ లో కానీ, డిస్మెనోరియాలో కానీ మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో.
అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి. పర్సనల్ కేర్ ఫిడికస్ లో చాలా మంచిగా ఉంటుంది. మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం, దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీదనే మన వీడియోస్ అనేవి చేస్తున్నాం. థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోసిస్, మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.